హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో మన ఫ్రెండ్స్ ఎవరైతే బిఎల్ఎస్సి సెమిస్టర్ 1 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. నేను అయితే మ్యాక్సిమం వాళ్ళు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. ఒకవేళ వాళ్ళకి ఆ కామెంట్ అర్థం కాకపోయినా వాళ్ళ కామెంట్స్కి నేను వీడియో రూపంలో చేస్తున్నాను. కొన్ని కామెంట్స్ అయితే సెలెక్ట్ చేసి నేను మీకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వగలుగుతాను. అందులో వచ్చేసి ఒక 10 టిప్స్ ఇస్తాను. ఏదైనా మిస్ అవుతే మీరు కామెంట్ చేయండి, నేను వీలైతే వీడియో చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు నా టిప్స్ ఒకవేళ యూస్ఫుల్ అయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను, మీరు చూడొచ్చు. అండ్ నేను ఇక్కడ స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అంటే మీరు మొత్తం వీడియోస్ చూడకపోయి ఉండొచ్చు లేదా స్కిప్ చేసి ఉండొచ్చు. సో అందుకే మీకు ఇవి ఐడియా లేకుండొచ్చు, లేకుంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు. సో నేనైతే క్లారిఫై చేస్తాను మీకు లైబ్రరీ సైన్స్ సెమిస్టర్ 1కి సంబంధించి. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో టెక్స్ట్ బుక్స్ అయినా లేదా టెస్ట్ పేపర్స్ అయినా వాళ్ళకి ఈ టిప్స్ అవసరం ఉండదు, కానీ ఓ చిన్న ఐడియా కోసం చూడొచ్చు. కానీ ఎవరికైతే ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడంటే లేడీస్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, లేదా జాబ్ హోల్డర్స్ ఉన్నారు, లేదా స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకేదైనా బిజీ వర్క్స్ జాబ్స్లో ఉన్నారు, వాళ్ళకి చదివేంత టైం లేకపోయినా కొన్ని ఈ టిప్స్ మీరు ఫాలో చేయొచ్చు. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మ్యాక్సిమం మీరైతే పాస్ అవుతారు. మ్యాక్సిమం కాదు, ఇంకా పక్కా మీరైతే పాస్ అవుతారు. ఓకే, సో ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఈ యొక్క వీడియోకి వాల్యూ ఉందా లేదో చూసి మీరు లైక్ చేయండి. ఓకే, సో వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మనకి హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి కదా. సో ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ మీకు ఇవ్వచ్చు. సో నేనైతే ఎగ్జామ్ షెడ్యూల్ చూడలేదు. ఒకసారి మీరు చూస్తుంటే నాకు ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎప్పటి నుంచి థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయని. సో ఇక్కడ మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు థియరీ డేట్స్ ప్రాక్టికల్ డేట్స్ మొత్తం ఒక షెడ్యూల్లో వస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది. సో ఏ డేట్స్ ఏంటో ఒక చూసుకోండి, టైమింగ్స్ చూసుకోండి, 1 అవర్ బిఫోరే ఉండండి మీకు ఎగ్జామ్ హాల్కి. సో ఇక్కడ ప్రాక్టికల్స్ వచ్చేసి మనకి యూనివర్సిటీ, మనం ఏదైతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి థియరీ వాళ్ళు ఎక్కడైనా వేయచ్చు సెంటర్. సో ఆ సెంటర్కి మనం రీచ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీరు థియరీ ఎగ్జామ్ డేట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది ఒక్కొక్కరికి అంటే ఒక 50 మెంబర్స్కి ఒక సెక్షన్లో, ఇంకో 50 మెంబర్స్కి ఒక సెక్షన్లో ఉంటుంది. కానీ ఈ థియరీ ఎగ్జామ్స్ ఏంటి, అందరికీ ఒకే రోజు జరుగుతుంది. ప్లస్ కానీ ఏంటంటే ఈ ఏమంటారు ఎగ్జామ్ సెంటర్స్ డిఫరెంట్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్స్ అనేవి అందరికి ఒకే రోజు జరగవు. మీకు అర్థమవుతుందా? థియరీ ఎగ్జామ్స్ అనేవి అందరికి ఒకే రోజు జరుగుతుంది, కానీ డిఫరెంట్ సెంటర్స్లో. కానీ ప్రాక్టికల్స్ డిఫరెంట్ డేస్లో మీకు స్లాట్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ ఉంటుంది. సో అందులో మీరు చూసుకోండి. చాలామంది ప్రాక్టికల్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒక్కొక్కరు ముందే వచ్చేస్తారు ఆ డేట్స్ కంటే ముందు. ఎందుకంటే మన గ్రూప్లో వేసిన డేట్కి మీరు వచ్చే సెంటర్కి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అది కోడ్ కూడా చూసుకోండి, అంటే రూమ్ నెంబర్ కూడా చూసుకోండి. ఓకే, మీరు రూమ్ నెంబర్ చూసుకోండి, ప్రాక్టికల్స్ ఏ రూమ్లో జరుగుతున్నాయి, ఏ రోజు జరుగుతున్నాయి ఒకసారి చూసుకోండి. ఒకేషనల్ ల్యాబా లేదంటే సైన్స్ ల్యాబా ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూసుకొని మీరు ప్రాక్టికల్స్కి వెళ్ళండి. ఎందుకంటే మిస్ అవ్వకండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు వెళ్ళినా రాంగ్ డేట్కి వెళ్ళినా వాళ్ళు అలో చేస్తారు, అదొక సెకండరీ థింగ్. సో మ్యాక్సిమం మీరు కరెక్ట్ డేట్కి వెళ్ళండి మీ షెడ్యూల్ ప్రకారము. సో మీకైతే మన ఫ్రెండ్ అయితే అడిగారు డేట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా, అదే రోజు ఉంటాయా అని. సో దానికైతే సంబంధించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో థియరీ డేట్స్ వేరే ఉంటాయి, ప్రాక్టికల్స్ డేట్ అయితే వేరే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాక్టికల్స్ యూనివర్సిటీలోనే జరుగుతాయి మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఓకే, ఒక సెక్షన్కి ఒక 50 మెంబర్స్నే తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రాక్టికల్స్ అనగానే మీకు చాలా డౌట్ ఉంటుంది, నాకు కంప్యూటర్ తెలియదు, నేను ఎలా రాయాలి అని. సో ఇక్కడ మీకు వచ్చేసి మీకు కంప్యూటర్ అనేది ఒక థియరీ పార్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. సో థియరీ అంటే మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అందులోనే థియరీ పార్ట్ ఒక సెక్షన్ వచ్చేసి థియరీ ఉంటుంది, మిగతా సెక్షన్ వచ్చేసి ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ సంబంధించి ఎంఎస్ ఎక్సెల్ అయినా, ఎంఎస్ వర్డ్ అయినా, ఎంఎస్ పవర్ పాయింట్ అయినా మీకు తెలుసుంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి మీరు కంప్యూటర్ మీద ఒకసారి ఒక్క క్వశ్చన్ని సాల్వ్ చేసి చూపించిన వాళ్ళు మీకు మీ హాల్ టికెట్ దగ్గర టిక్ వేసుకుంటారు. సో ఓకే, ఈ పర్సన్ అటెంప్ట్ చేశాడు, ఈ క్వశ్చన్ పలానా క్వశ్చన్ అటెంప్ట్ చేశారని
అని వాళ్ళు చూసేసుకుంటారు. సో మీకు ఒకవేళ రాకున్నా ఎవరైనా చేసినా దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారో మీకు ఏంటో ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో మీరు ప్రాక్టికల్ గురించి వర్రీస్ అవ్వకండి. ముందైతే ఉంటుంది టెన్షన్, కానీ మీకు ఒక్కవేళ మీ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. థియరీ మీ సొంతంగా రాసేయన్నీ ఏముండదు. ఒక ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటిది, అవన్నీ వాటి గురించి ఒక ఐడియా పెట్టుకుంటే అవే క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి. మీకు ఇన్పుట్ డివైజెస్ గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అవుట్పుట్ డివైస్ గురించి ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్. మీరు అవి చదివితే చాలు. వేరే ఎగ్జామ్స్లో కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇది ఒకసారి చూసుకోండి. ఓకే. సో ఇక్కడ మనము మేడం మేము తెలుగులో కోర్సు తీసుకున్నాము, ఇంగ్లీష్లో కోర్స్ తీసుకున్నాం, తెలుగులో రాయొచ్చు అని చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాం. నేను ఆన్సర్ కూడా ఇచ్చినాం. ఏంటంటే మీరు ఏదైతే కోర్సు సెలెక్ట్ ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో అదే లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయాలి. మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇంగ్లీష్ అని తీసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగు రాస్తే ఇంకా మిమ్మల్ని అయితే ఫెయిల్ చేసేస్తారు. ఎందుకంటే ఏదైతే లాంగ్వేజ్ మనం చూజ్ చేసుకున్నామో అప్పుడే మీరు తెలివిగా అదే దాన్ని ఎగ్జామ్ రాస్తే చాలు. ఇంగ్లీష్ అయినా నో ప్రాబ్లం, తెలుగు అయినా నో ప్రాబ్లం అండి. అక్కడ పెద్ద మీరు సమస్య ఏం లేదు. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకే. ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో అదే లాంగ్వేజ్లో రాయండి, మీకు తెలిసినదే రాయండి. ఓకే. సో ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఆన్సర్ తెలియకపోతే ఎలా రాయాలో కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, ఒకసారి మీరు చూడండి. ఓకే. నెక్స్ట్ మన ఫ్రెండ్ ఒకరు కామెంట్ చేస్తారు, ఏంటంటే అడిషనల్ పేపర్స్ ఇస్తారా లేదంటే అదే బుక్లెట్లో రాయాలంటే మీకు ఓన్లీ బుక్లెటే ఇస్తారు. సో బుక్లెట్లో చూసే మనం మొత్తం నింపాలి, అడిషనల్ పేపర్స్ అయితే ఇయ్యరు. మరి ఇక్కడ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో సేమ్ వాటికి అలానే ఫిల్ చేయాలంటే చూడండి, మీరు ఒక క్వశ్చన్ 12 మార్క్స్ క్యారీ చేసి ఉంటే, ఒక క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ చేసి ఉంటే, ఒకటి 8 మార్క్స్. ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 8 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్కి మీరు ఎన్ని ఫిల్ చేయాలి, లేకుంటే 12 మార్క్స్ క్వశ్చన్ పేపర్స్కి ఎన్ని పేపర్స్ ఫిల్ చేసుకోవాలో ఒక లెక్క వేసుకోండి. అండ్ మీరు ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా ఉండకండి. సపోజ్ మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చి ఒక 2 రాయమంటే 2 రాసేయండి, కానీ ఇంకా మీరు ఎక్స్ట్రా రాయకండి, తగ్గించకండి. ప్రతి క్వశ్చన్ని ఏదో ఒకలాగా నింపేసేయండి. మీకు సి సెక్షన్ వరకు ఉంటుంది, ఏబిసి సెక్షన్, ఆ సి సెక్షన్ వరకు మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. అండ్ ఒకవేళ మీకు రావట్లేదంటే అదే క్వశ్చన్ని ఇంకో క్వశ్చన్ పేరు రాసి అదే ఆన్సర్ రాసినా నో ప్రాబ్లం. ఓకే. నేను ఇది చెప్తున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ ఇక 29 30 ఉంది అనుకోండి, 30 పేపర్స్ ఉన్నాయి కదా. సో 28 వరకే వచ్చేసినాయి మీకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి. బుక్లెట్ 28 పేపర్సే నింపినా నేను, 29 నింపలేదంటే ఒకవేళ ఈ క్వశ్చన్లో ఏమైనా ఇంకా ఎక్కువ లెంతీ ఉంది, ఇంకా రాయొచ్చు అనుకుంటే ఈ ముందు పేజెస్ ఉన్న మ్యాటర్ ఇందులో పొడిగించండి. మీరు పేపర్స్ ఫిల్ చేసింది వాళ్ళు చూస్తారు మ్యాక్సిమం, అండ్ మీ హ్యాండ్ రైటింగ్ చూస్తారు. మీరు పేపర్స్ అయితే ఫిల్ చేసేయండి. ఓకే. 30 పేపర్స్ ఉంటే 30 పేపర్స్ ఫిల్ చేసేయండి. ఓకే. 32 పేపర్స్ ఉంటాయి అనుకుంటా మీకు. సో ఆ పేపర్స్ ఫిల్ చేసేయండి. ఒకవేళ 60 మార్క్స్ పేపర్ అయితే ఒక 28 పేపర్స్ ఒక పేపర్ వదిలేసినా ఏం కాదు, కానీ 100 మార్క్స్ అయితే మ్యాక్సిమం మీరు మొత్తం ఫిల్ చేయడానికి చూడండి. లేదు ఇంకా మీకు రావట్లేదంటే ఇంతవరకే రాసేయండి, 28 పేపర్స్ వరకే రాయండి. కానీ ఏ సెక్షన్ రాస్తున్నారు అది ఒక మెన్షన్ చేయండి. ప్రతిసారి ఆ క్వశ్చన్కి మీరు రిపీట్ చేస్తుండండి. సపోజ్ సెక్షన్ ఏలో ఒక 4 క్వశ్చన్స్ రాసేది ఉందనుకోండి, 4 5 20 మార్క్స్ వచ్చేవి ఉన్నాయి అనుకోండి, ప్రతిసారి సెక్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ ఏ థర్డ్ క్వశ్చన్, సెక్షన్ ఏ ఫోర్త్ క్వశ్చన్, ఇలా రాసుకుంటూ పోండి. ఓకే. ఏ సెక్షన్కి ఏ క్వశ్చన్ రాస్తున్నారు ఆ క్వశ్చన్స్ రాసేయండి, హెడ్డింగ్స్ పెట్టండి. ఓకే. ప్రతి క్వశ్చన్కి కొంచెం లెంతీగా రాయండి, మరి చిన్న హ్యాండ్ రైటింగ్ రాయకండి. కొంచెం దూరం రాసినా మీకు పేపర్స్ నిండిపోతాయి. కొంచెం గ్యాప్ ఇస్తూ రాయండి, అండ్ మార్జిన్స్ అయితే కొట్టండి. నేను కొన్ని వీడియోస్లో మీకు చెప్పాను ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఫిల్ చేయాలో. ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే నేను ఎగ్జామ్లో ఎలా మీరు రాయాలో నేను చెప్తాను. వీడియో కావాలంటే చెప్పండి, మీరు కామెంట్ చేయండి, కామెంట్ చూసి నేను చేస్తాను. ఓకే. అంటే బుక్లెట్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా రాస్తే మనకు మార్క్స్ పడతాయి, మీరు ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే మళ్ళీ చెప్పండి, నేను వీలైతే చేస్తాను. లేదంటే మాకు ప్రీవియస్ వీడియో ఉంది, అందులో చూసైనా మీరు ఒకసారి మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడైతే అడిషనల్ పేపర్స్ అయితే ఇయ్యరు, ఓన్లీ బుక్లెట్ మాత్రమే ఇస్తారు. అండ్ మీకు
మన ఫ్రెండ్స్ అడిగారు ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలి, ఓల్డ్ పేపర్స్ ఒక్కటి ప్రిపేర్ అవుతా చాలంటే నేనేం చెప్తానంటే, మీరు సపోజ్ ఇప్పుడు నా లాస్ట్ జూలై 2025లో జరిగినాయి మా ఎగ్జామ్స్. ఆ క్వశ్చన్ పేపర్ కంటే ముందు జరిగిన ఎగ్జామ్ పేపర్స్కి మేము అవే క్వశ్చన్ పేపర్స్ చదివాము. సో ఆ క్వశ్చన్స్ని మనము మ్యాక్సిమం ఆ క్వశ్చన్స్ని మనం నేర్చుకుంటే నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ అయితే 50% అయినా 50 కాదు 60% క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. ఓకే, 10 క్వశ్చన్స్లో ఒక 5 or 6 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇదైతే మీరు అసలు చూడండి. మీకు ఒకవేళ మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే నో ప్రాబ్లం, లేదంటే మన దగ్గర వీడియో ఉంది సో చూడండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూడండి ఒకసారి. ఆ క్వశ్చన్స్ మీరు చదివితే అన్ని క్వశ్చన్స్ చదివినా చాలు, మీరు ఎగ్జామ్లో హాయిగా రాసేయచ్చు. మొత్తం టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరమే లేదు. ఆ క్వశ్చన్ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒక 5-10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 10 క్వశ్చన్ నేర్చినా చాలు, మీకు ఎగ్జామ్ మొత్తం రాయడానికి ఆ క్వశ్చన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఆన్సర్స్ అవి నేర్చేసుకోండి, లేదంటే టెక్స్ట్ బుక్లోనే చదివి నేర్చుకుంటా అంటే మీ ఇష్టం. సో ఆ క్వశ్చన్స్ రిఫర్ చేసుకుంటూ మీరు చదవండి. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే, నార్మల్ డిగ్రీ అయినా ఏ డిగ్రీకి అయినా సరే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి. సో అది వచ్చేసి నాకు సెకండ్ సెమిస్టర్లో బాగా అర్థమైంది. మాకైతే సెకండ్ సెమిస్టర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు. నేనైతే లాస్ట్ ఏదో 1-2 ఎగ్జామ్స్ ముందు తెలుసుకున్నాను నేను, అరే ఇట్లా చదవలేదు అని. ఓకే, కొన్ని రీజన్స్ వల్ల నేను క్వశ్చన్ పేపర్స్ చదవలేకపోయాను, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివాను. ఓకే, నేనైతే పాస్ కూడా అయ్యాను మంచి పర్సంటేజ్ తోటి. సో మీకైతే యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోతో చేస్తున్నాను. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొత్త డౌట్స్ ఉన్నాయి ఇంకా పాత డౌట్స్ ఉన్నాయి ఇంకా నేను రిప్లై చేస్తాను. లేదంటే మీరు ఒకసారి వీడియోస్ చూడండి, మీ వీడియోస్లో మీకు మొత్తము డీటెయిల్గా ఉన్నాయి. ఓకే, మీరు వచ్చేసి మీకు టెక్స్ట్ పేపర్ ప్రిపేర్ అవ్వాలా, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు కదా. సో నేను వచ్చేసి మేము టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వమని చెప్తున్నా. టెక్స్ట్ పేపర్స్ అందులో మీకు అంతా అర్థం అవ్వదు, షార్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు కానీ మీకు ఏంటంటే వాట్ అనేది తెలియదు. ఇక్కడ ఏంటంటే మీరు అంతే చదవాలా అన్నట్టు అనిపిస్తుంది. అదే టెక్స్ట్ బుక్స్ అయితే మీరే ఆన్సర్ని కుదించి రాసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు, అండర్లైన్ చేసుకోవడం, లేదంటే తను బ్రాకెట్లో పెట్టుకొని ఓకే ఇంత ఆన్సర్ అని ఎనఫ్, ఈ క్వశ్చన్కి ఇంత ఆన్సర్ ఎనఫ్ అని మీరే టిక్ చేసుకోండి. ఓకే, మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటినే చదువుతూ ఉండండి. ఓకే, మీకు కంప్యూటర్ ప్రాక్టికల్స్లో వచ్చేసి డ్రాయింగ్ గీయమని అంటారు, కంప్యూటర్ యొక్క డయాగ్రామ్ గీయమని చెప్తారు, అదొక నేర్చుకోండి. అండ్ వచ్చేసి క్లాసిఫికేషన్ థియరీ అండ్ ప్రాక్టీస్ వచ్చేసి దానికి కూడా మీరు ఏం బాధపడకండి. ఓకే, చాలా టెన్షన్ ఉంటుంది కానీ అక్కడ వెళ్ళినాక మీకు ఈజీనే అవుతుంది. సో సగం ప్రాక్టీస్ ఉంటుంది, సగం థియరీ పార్ట్ ఉంటుంది. ప్రాక్టీస్ ఒక 50 మెంబర్స్కి జరుగుతున్న సమయంలో మిగతా వాళ్ళు థియరీ పార్ట్ రాస్తారు, థియరీ పార్ట్ రాసే వాళ్ళు ప్రాక్టికల్ రాస్తారు. ఓకే, టైం ఇప్పుడు ఉన్న టైంలోనే సగం అటు సగం ఇటు రాస్తారు. ఓకే, మీరైతే థియరీ రాసిన తర్వాత మీ టైం అయిపోయినాక నెక్స్ట్ ప్రాక్టికల్స్ చేయాలి. ఓకే, సో ప్రాక్టికల్ అనేది కూడా మీకు బుక్లెట్లోనే నింపాలి. మీకు ఒక 4 వాల్యూమ్స్ ఉన్న బుక్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. అందరికీ ఒకే 4 బుక్స్ ఇవ్వరు, ప్రతి ఇండివిజువల్కి ఒక 4 బుక్స్ ఇస్తారు. 2 మెంబర్స్ కూర్చుంటారు. మీరు క్వశ్చన్స్ని అక్కడ ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్ వెతికి మీరు ఆన్సర్ రాసేది ఉంటుంది, అంతేనా. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇదైతే పాస్ అయితే మీకు సెమిస్టర్ 2 సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే ఏమనుకోకండి, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ మనకు దొరకాలి కదా, సో కొంచెం లెంతీ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.